దయచేసి మన్నించు స్వామి అని చెప్పి నమస్కారం చేసుకొని మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు సగం మాత్రమే ఫోటో దగ్గర వేయాలి. సగం మాత్రమే ఫోటో దగ్గర వేయాలి. మిగిలిన సగం మీ చేతిలోనే ఉంటారు. వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అక్షత పట్టుకున్నారా? రండి. అనయ ధ్యాన ఆవాహన సహిత షోడశోపచార సహిత భగవన్ సర్వాత్మక శ్రీ షిరిడి సాయి సుప్రీత సుప్రసాద వరదో భవతు ఇది సాయురత సంపూర్ణమస్తు అని మళ్ళీ బాబావారి పాదాలకి నమస్కారం చేసుకోండి. చేసుకున్నారు కదా. ఇప్పుడు బాబా దగ్గర ఉన్నటువంటి ఒక పువ్వు ఆ పండు తీసి పక్క పెట్టుకోవడమ్మా. మిగతాది మా యొక్క సేవా సంస్థ సభ్యులు వస్తారు, ఒక్కొక్కరు వస్తారు, ఒకరికి ఫోటో తీసుకుంటారు. మిగతా వాళ్ళు మీ అక్కడ ఉన్నటువంటి పువ్వులు అవన్నీ కూడా ఆ ప్లేట్తో సహా తీసేసుకుంటారు. కాబట్టి మీరు ఆ యొక్క ప్లేట్లో ఉన్నటువంటి ఒక పండు, మీ టెంకాయ, ఒక పువ్వు తీసి పక్క పెట్టుకోండి. అమ్మ గౌరవం కూడా తీసుకోండి అమ్మా. అలాగే గౌరవం కూడా తీసుకోండి. అన్ని ఒకటి తీసుకోండి చాలు. ఒకటి తీసుకోండి అమ్మ. బాబా వారి దగ్గర ఒక పుష్పము, అరటి పండు, గౌరమ్మ, టెంకాయ మాత్రం తీసి పెట్టుకోండి. మిగతావి మా యొక్క సేవా సభ్యులు వచ్చి తీసుకుంటారు. నేను తీసి పెట్టుకున్న టెంకాయ బయటికి వెళ్ళి కొట్టుకొని వచ్చుకోవాలి. టెంకాయలు మంగళారతి అయినా కొట్టాలమ్మా. ఇప్పుడే కొట్టకూడదు, మంగళారతి అయినా కొట్టాలి. సరేనా? ఫస్ట్ ఫోటో తీయండి. ఫోటో అమ్మ పూలు తీయండి. అమ్మ పూలు తీసేయండి. గౌరవం తీసుకోవడమ్మా. ఎవరి గౌరవం వాళ్ళు తీసి పెట్టుకోవాలి. గౌరీ దేవుడు తీసి పెట్టుకోవాలి. అది ఒక్క అవి తీసుకో అక్క. అవి తీసేసుకో. ఒక్క తీసుకో. ఒక్క ఖర్జూర తీసుకో. తమలపాకు అట్లే తీసేసుకోండి. ఈ పువ్వు ఒకటి తీసుకో. దేవుని కాడ ఇది తీసుకో. అవి యూజ్ చేసినట్టు గౌరవం తీసుకోండి. టెంకాయ తీసుకోండి. అడిమని తీసుకోండి అమ్మా. మేము తీసుకున్నారా? అన్నీ తీసుకున్నారా? ఇదే కొట్టిన అయిపోయింది మంగళారతి. అది పెద్దది ఇస్తారేమో. కర్పూర హారతి అమ్మ. మీరు రండమ్మా. అమ్మ మీరు రథం చేయవాళ్ళు. మా రథం చేయవాళ్ళు మీరు ఒక ప్లేట్ తెచ్చి మాకి అమ్మ. మీరే సందరేస్తారు. తెచ్చి మాకి నవీన్ మా చేతికి ఇవ్వాలి. దయచేసి మా చేతికి ఇవ్వండి. మీరెవరు కూడా వేయకూడదు. మా చేతికి ఇవ్వండి. మేమే వేస్తాం. మీరు పూజ చేశారు కదా, ఆ ఫలితమే మీకు చాలా అందుతుంది. నేను వేస్తేనే అందుతుంది అనుకోకండి.
ఇక్కడ జరిగినటువంటి సామూహిక రకాలలో పాల్గొన్నటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి చాలా మంది దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమం సుసంపన్నంగా జరగడానికి ఆలయ ముందుగారికి సహకరించారు. వారు ఏ మరో ధర్మపతి మరియమ్మ వారి యొక్క కుమారుడు కూడలు సురేష్ ధర్మపతి అందిని ప్రకాష్ ధర్మపతి సౌమ్య అభి శరత్ రోహిస లతీష్ భద్రావతి కర్ణాటక వాళ్ళు శాపలవాడ వాళ్ళు వీరు 10,000 రూపాయలను ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి వారు ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ సాయినాథుని ఆశీస్సులు ఆలయంలో వారు ఆకాంక్షిస్తున్నారు. అలాగే పైడిపాల గోత్రానికి సంబంధించి సుమంత్ కుమార్ రెడ్డి మరియు వారి ధర్మపత్ని మమత, వారి కుమారుడు వంశీ రాఘవ రెడ్డి, వికాస్ రెడ్డి రంగాపూర్ గారు 5,000 రూపాయలు ఈ కార్యక్రమం జరగడానికి ఈరోజు వారు ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి సహకరించారు. వారికి కూడా సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మరీ కోరుతున్నాం. 10 లక్షల గోత్రం చంద్రంపల్లి సురేష్ వారి బర్త్డే సందర్భంగా వారి ధర్మపత్ని శ్రీలత, కూతురు సాయి రక్షిత, కుమారుడు సాయి ఈరోజు వారు మనకు స్వీట్ను ఈరోజు ఇక్కడ బహుకరించారు. వారు కూడా ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనం కోరుకుంటున్నాం. అలాగే శివబాబా రైస్ మిల్ వారు 50 కేజీల పాత బియ్యాన్ని ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఇచ్చారు. వారికి కూడా సాయిబాబా ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటున్నాం. భీమశెట్టి రవికుమార్ గారు రైస్ మిల్ 50 కేజీల బియ్యం, అలాగే వెంకటేశ్వర కిరాణం రాంపురం నవీన్ రెడ్డి 10 కేజీల పప్పు మరియు 5 కేజీల బెల్లం ఇచ్చారు. వారికి కూడా శ్రీ సాయినాథుని ఆశీస్సులు నిండుగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాం. అలాగే కందూరు మాలతీ ప్రభాకర్ రెడ్డి పెబ్బేల్ వారు 500 రూపాయలు, నలబోతుల నరేష్ గారు 1,016 రూపాయలు, సావిత్రి మహబూబ్నగర్ వారు 1,116 రూపాయలు, భీమశెట్టి ప్రవీణ్ కుమార్ నంద్యాల వారు 1,501 రూపాయలు, అలాగే పారిజాత ఆనందరెడ్డి వనపర్తి గారు 1 తులం వెండిని ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా వారు ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీ సాయినాథుని ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆలయ కమిటీ వారు ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి ఎవరు కూడా అక్కడ ఇప్పుడు 10 లక్షల తర్వాత అన్నప్రసాదం కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా డిసిప్లిన్ గా ఉండి ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతంగా కావడానికి సహకరించాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సాయంత్రం 7 గంటలకు భజన కార్యక్రమం మరియు సాయిబాబా వారి కళ్ళ సేవ ఉంటుంది. ఆ తర్వాత అల్పాహార వితరణ కార్యక్రమం వారికి ఇక సాయంత్రం కార్యక్రమాల్లో కూడా తక్కువ ఉపయోగంలో పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాలను సుసంపన్నం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మహిళలకు పక్కన ఒక సైకిల్లో ప్లీజ్ దయచేసి పక్కన చెప్పేది సాయి సేవకులకు అవకాశం ఇవ్వండి. మీరు పక్కన తిరగండి ప్లీజ్. దయచేసి గుర్తుగా ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఈజీగా జరగడానికి అవకాశం ఇవ్వండి. జై గురు సాయినాథ్ మహారాజ్కి మల్లె పూలతో జాజి పూలతో మాలలల్లాము సాయి వేచి ఉన్నాము మా సాయి రామయ్య మా పూజలను మా హృదయంలో నీ రూపం నిండుతో వెలచేశాము మదిలో నిన్నే తలిచాము నీవే దిక్కని నమ్మాము వేగ రావయ్యా మా సాయి రావయ్యా. పల్లకిని
అందరూ వెళ్ళడానికి పరిగెత్తడానికి అందరికీ అవకాశం అందరికీ పదవి అవకాశం అందరికి ఇస్తాం ఛాయిస్ అమ్మా తెలియండి అందరికి ఛాయిస్ ఇస్తాము జరగండి కొంచెం జరగండి సాయి సేవ సమితి గత తీసుకోండి. ఈరోజు ఈ కార్యక్రమాలు ఇంకా సుసంపన్నంగా వెళ్ళాలని నాకు దేవాలయ కమిటీ సాధించినటువంటి అలాగే అనురాధ నాగేశ్వరరావు గారు 500 రూపాయలు, ఎన్ఎస్ సత్యనారాయణ వారు పట్టణానికి శ్యామల గారు పెద్దల వాస్తవులు 500 రూపాయలు, అలాగే సాయినాథ్ టీచర్ వారు ధర్మపత్ని శారద పెద్దల వారు కూడా 500 రూపాయలని ఈ కార్యక్రమాలకు నాకు ఈ సందర్భంగా వారు చంద్రబాబు వచ్చి ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి వారు కృషి చేస్తున్నారు. వారందరూ కూడా సాయినాథం యొక్క ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని దేవాలయ కమిటీ ఆకాంక్షిస్తున్నారు. దయచేసి పక్కన వాళ్ళ పల్లెటూరు అందరూ అడ్డం జరిగితే పల్లెటూరు వెళ్తారు, లేకపోతే ఈయన ఉంటారు, అందరికి ఛాయిస్ ఇస్తాం. అందరూ పట్టుకుంటారు, అందరూ పోతారు. దయచేసి 2 నిమిషాలు పని జరిగితే పల్లె బయటికి వెళ్తుంది. जय बोलो साईनाथ महाराज के जय बोलो साईनाथ महाराज की जय बोलो साईनाथ महाराज की जय बोलो साईनाथ महाराज की जय बोलो गणेश महाराज की प्रति निमिषం సైడ్ ఉండండి వచ్చినప్పుడు పట్టుకోండి అందరూ పల్లకి మోసే అవకాశం ఏంటి? పల్లకి తాకినా చాలు, మర్యాదలు ఏం లేదు. దయచేసి అందరూ క్రమశిక్షణతో ఉండండి. ప్రజలు గురువుగా ప్రజలు సాయినాథ్ మహారాజ్ కే నమో సుమంగళ
అన్న అడగండి అయితే నేనైతే వచ్చానా అట్లా పోయినట్టు కిలోమీటర్ ఉంది ఇక్కడే ఉండండి ఏమనకుండా కిందికి వెళ్ళి తీసుకొని మొదలవుతుంది అమ్మా అమ్మా అమ్మ చెప్తే అర్థం చేసుకోవాలమ్మా మిమ్మల్ని 10 మంది వస్తారు తీసుకునే అతనికి వేదనాథములు సారి పల్లకి బాబరాగములు సారి పల్లకి ఇక్కడ రాకూడదమ్మా అక్కడే ఉండాలి ఇక్కడ రాకూడదు ఇక్కడ రాకండి మనసారి పల్లకి వైభోగమే చూడమురారండి ఆది శేషుని పడగల నీడల ఆది పురుషుడై గలరిన పల్లకి ఆరతి ఆది శేషుని పడగల నీడల ఆది పురుషుడై గలరిన పల్లకి వైభోగమే చూడమురారండి ఇదొద్దు ఇదేనా ఉన్నది అమ్మ మీరు ఎంతసేపు ఆగినారు ఒక సహకరిస్తే మంచిగా అయితే కార్యక్రమం అందరూ ఇక్కడ పువ్వులు కూడా కండి సైడ్కి ఉండండి బాబా వారికి దారి వదలండి మహామంగళాడుతుంది 1 నిమిషాలు ఆగండి అది పెద్ద తర్వాత చేస్తే
షిరిడి సాయినాథుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి షిరిడి సాయినాథుని సేవకురారమ్మ సాయిని పూజించే Thank you.
సర్వకామోక్షాణం ప్రపాదేస్తు జయమంగళం జయ బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఓం రాజాధిరాజాయ ప్రసన్నస్థాయినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే సమే కామాన్ కామకామాయ మత్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కురేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతర్జగతి భూతే సుఖాయ విష్ణుమూర్తిషు త్వం యజ్ఞస్త్వం మహత్కారస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః ఓం తం తదామో జ్యోతిర్సంపృతం బ్రహ్మభూర్భువస్సువరం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవే చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే ద్వారకామాయి వాసాయ ధీమహి తన్నో శ్రీ సాయినాథ ప్రచోదయాత్ అగోరేభ్యో గోరేభ్యో గోరగోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు పుత్రలోకేభ్యః ఈశానాం సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాదిపతి బ్రహ్మణాదిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివం శ్రీ శివీ సాయినాథ దేవతాభ్యో నమః ఇది సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి జ్ఞానకాలేశ పాపాని జన్మాంత కృతాన చ పానదాన ప్రదక్షిణం దే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్ పాపావ సంభవ వాయుమార్ కృపయా దేవ శరణాగతవస్తల అన్యదా శుభ్రాస్తి తుమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యమావేన రక్షరక్షో సాయినాథ రక్షరక్షో శ్రీనివాస రక్షరక్షో కరుణామయ సాగర శివ శివీ సాయినాథ దేవతాభ్యో నమః అనంత శతకోటి ఆత్మపూర్వక నమస్కారం సమర్పయామి మంత్రహేంద్రియాహీనం వ్యక్తిహీనం ప్రణామతే యత్కృతమయా దేవ పరిపూర్ణతోస్తుతే యశస్సుదర్శనామం కథాభుజాక్రియాదిషు రుణాం సంపూర్ణావాని సందేవం తముచకం మంత్రహీనైన సకల దేవతాభ్యో నమః శ్రీ శ్రీ సాయినాథ దేవత ఇది నానావిధ క్షమాపణపూర్వక నమస్కారం సమర్పయామి శివో పదపసమును సాయినాథ్ భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు ఈ కార్యక్రమాలు ఇంత సుసంపన్నంగా జరగడానికి మీరు మాకు సహకరించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఆరోగ్యం తీసుకునే వాళ్ళందరూ కూడా అటువైపు నాది క్యూ లైన్ ఉన్నది కదా, ఆ క్యూ లైన్ ఆ ప్యాకెట్స్ ఏవైతుందో దాన్ని అనుమతి వచ్చి ఆరోగ్యం తీసుకోవాలి. అలా స్వామివారిని మొక్కి వెళ్ళాలి. అలాగే ఈరోజు మీరు ఎవరైనా కూడా మీ చేతనైనంత ఏమైనా అమౌంట్ ఒకవేళ గుడిగా మీరు ఇవ్వాల్సుకుంటే కింద ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర మీరు మీకు తోచిన విధంగా డబ్బులను ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక 5 నిమిషాల్లో ముందర ఒక నోట్బుక్ పెట్టుకొని కూర్చుంటారు. ఈ నోట్బుక్ పెట్టుకొని కూర్చుంటారు. మీరు అక్కడ మీ విధానాలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాలు కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరగడానికి మేము సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరోగ్యం అర్పించండి. దయచేసి ఇక్కడ ఎవరైనా వద్దండి. ఆరోగ్యం వాళ్ళు అభినందించండి. అభ్యులైన రండి ప్లీజ్. ఎవరు కూడా మీరు తొందరపడద్దండి. అందరికీ ఆరోగ్యం వస్తుంది. ప్లీజ్ అందరూ దాంట్లో రావాలి, ఆ లైన్లో రావాలి. మీకు ఎవరైనా విరాళాలు అందజేయదలుచుకుంటే కింద ఒక విరాళాల కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర మీకు తోచిన విధంగా దేవాలయానికి విరాళం ఇవ్వవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి కస్తూరి సౌభాగ్యలక్ష్మి ఆత్మకూరు వారు 501 రూపాయలు ఈరోజు ఇక్కడ విరాళాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే రాజవర్ధన్ రెడ్డి శ్రీధర గోవర్ధన్ గిరి 500 రూపాయలు, అనురాధ నాగేష్ యాదవ్ జనంపల్లి 500, ఎన్ఎస్ సత్యనారాయణ శ్యామల 500 రూపాయలు, సాయినాథ్ శారద
పెబ్బేరు 500 రూపాయలు, భీమేశ్వర్ రెడ్డి పెబ్బేరు 100 రూపాయలు, కేతిపల్లి రామరెడ్డి 150 రూపాయలు, కె రామరెడ్డి లక్ష్మి మామాపురం 101 రూపాయలు, బాలేశ్వర్ రెడ్డి విమల 110 రూపాయలు, గోరవెల్లి కుమార్ శారద గోరవెల్లి 1000 రూపాయలు, మారం నారాయణ రెడ్డి లక్ష్మి గోరవెల్లి 201, వెంకటేశ్వరమ్మ గోరవెల్లి 2000 రూపాయలు, నాయన ఉషా పెబ్బేరు 100 రూపాయలు, తులసి రామస్వామి సభాయకులు 101 రూపాయలు, అలాగే నరసింహ పెబ్బేరు. మీరందరూ అభ్యుదయంలో రావాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి దేవాలయ కమిటీకి సహకరించండి, అభ్యుదయంలో రండి, ఈ ఒక్కరూ దయచేసి సహకరించండి. సాయినాథ్ మహారాజ్ కి జై. గట్టిగా మీరెంత గట్టిగా అంటే అంత రెండు తొందర అయిపోతుంది. ఫాస్ట్ వస్తుంది. నేను గట్టిగా ఊరుకు అర్జున్ ఫోన్ సాయినాథ్ మహారాజ్ కి పోయింది ఒకటి సాయినాథ్ మహారాజ్ కి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సుసంపన్నంగా జరగడానికి మాకు ఆర్థికంగా సహకరించినటువంటి జి కాంతారెడ్డి మరియు జ్యోతిరెడ్డి గారు, శ్రీలత పెబ్బేరు వారు 500 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి సాయినాథ్ ఆశీర్వాదాలు ముందుగా ఉండాలని ఎవరైనా ఆకాంక్షిస్తున్నారు. దయచేసి కింద అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది లేకుంటే దయచేసి కింద అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. వాలంటీర్లు కిందికి రావాల్సిందిగా చెప్పేస్తున్నాం. కేతన్ కుమార్ వారి ధర్మపత్ని శ్వేత వాలంటీర్లు ఈరోజు వారికి వారి కుటుంబ సభ్యులకు సాయనాథుని ఆశీస్సులుగా ఉండాలని సందర్భంగా దేవాలయ ఆకాంక్షిస్తున్నారు. దయచేసి అందరికీ కింద అన్నప్రసాద కొండల దగ్గర దయచేసి సర్వీస్ చేయడానికి వాళ్ళతో కిందికి వెళ్ళాల్సిందిగా మరి చేస్తున్నాం. తర్వాత మా లైన్ రండి, మా లైన్ రండి. ఆంటీకి సగం ఇచ్చేది ఇంకా రావాలమ్మా, ముందుకు రావాలి. ఒక్కొక్కరు రండి, దయచేసి సింగిల్ రండి. దయచేసి కింద భోజనాల దగ్గర కూడా ఎవరు పెట్టుకోవద్దండి. అందరికీ సరిపడా భోజన కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా
ఎవరు నెట్టుకోకండి, అందరికి భోజనాలు ఉన్నాయి. ఇంకా లేదు. నవీన్ తక్కున నవీన్ నవీన్ తక్కున నవీన్ తొందర మీరు తర్వాత నేను ఉండలే నిలబడలే కాదు మేడం, రాత్రి దిగుతుంటే కదా ఫోటోలు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు మళ్ళీ భజన కార్యక్రమాలు, అలాగే బాబావారి ప్రపంచ సేవ, తదనంతరం అల్పాహార వితరణ కార్యక్రమం ఉంటుంది. భక్తులు ఇంతే ఆసక్తితో, ఇంతే ఆనందంతో, ఇంతే కోలాహలంతో ఆ సాయంత్రం కార్యక్రమాలు కూడా మీరు విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అధిక భక్తులు పాల్గొని ఆ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కింద రాస్తున్నారు. ఎక్కడ ఒకరికి ఇచ్చిన అందం లేదు. ఒక్కరు పోతే అందరు పోతారు. చెప్తే అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో ఈ రోజు మీరు అర్థం చేసుకొని రోజు అందరు పోతారు. వాళ్ళు బాధపడతారు, మమ్మల్ని బాధపడతారు. అయ్యే వాళ్ళకి ఇచ్చే మనకి పెడతారు. నవీన్ అయ్యా ఇక్కడ కూడా తీర్థం వదిలి 5,000 రూపాయల ఈ కార్యక్రమాల సందర్భంగా శివాలయానికి విరామం వచ్చి ఈ కార్యక్రమాలు శుభ్రవంతం జరగడానికి సహకరించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని సిద్ధంగా ఆకాంక్షిస్తున్నారు. అందరికీ అది చెప్తున్నా. అది ఎవరికి మహిళలమ్మ ముందుకు రావాలి. ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి.